సీజనల్ వ్యాధుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా మెరుగైన వైద్య సేవలను అందిస్తున్నామని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని బ్రాహ్మణ సంఘంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని గురువారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్తో కలిసి ప్రభుత్వ విప్ ప్రారంభించారు. ఈ సందర్భంగా విప్ లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ప్రజలు ఆందోళన చెందకుండా గవర్నమెంట్ ఆసుపత్రికి వెళ్లి రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అన్ని ఆరోగ్య కేంద్రాలలో తగినన్ని మందులు, రక్త పరీక్ష చేసే కిట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. లక్ష్మణ్ గారు మరి లక్ష్మణ్ కుమార్ సార్ గారు వీళ్ళతో మేము ఈ క్యాంప్ అనేది చేయడం జరుగుతుంది. ఫీవర్ ఉంటాయి లేదా మస్కిటోస్ వల్ల మనకి ఫీవర్స్ వచ్చే అవకాశం ఉంది. చెప్పలేవు కాదు, మన ఫీల్డ్ లెవెల్లో ఉన్న ఆశా వర్కర్ అమ్మాయి చూడియో ఈ ధర్మపురి మున్సిపాలిటీ ధర్మపురి మండలానికి సంబంధించినటువంటి గ్రామాల ప్రజలందరూ కూడా జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు చేసుకునే విధంగా వారికి వైద్యపరంగా డాక్టర్ల యొక్క వైద్య సదుపాయం అందే విధంగా ఆ వైద్యులు రాసిన ప్రిస్క్రిప్షన్ మందులు కూడా వెంటనే ఇచ్చే విధంగా ఈరోజు జిల్లా కలెక్టర్ గారు నిర్ణయం తీసుకొని ఈ శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరానికి ఈ ధర్మపురి ప్రాంతానికి సంబంధించిన అన్ని వర్గాల ప్రజలు కూడా ఈ శిబిరాన్ని వైద్య శిబిరాన్ని ఉపయోగించుకోవాలి. ఇక్కడ డాక్టర్లకు సంబంధించినటువంటి పరీక్షల విషయంలో కూడా ర్యాపిడ్ టెస్ట్ చేయడం వల్ల, రక్త పరీక్ష చేయడం వల్ల తక్షణమే మనకు ఆ జ్వరము అది టైఫాయిడ్ జ్వరమా, మలేరియా జ్వరమా, డెంగ్యూ సంబంధించిన జ్వరమా అనేది నిర్ధారణ అయ్యే విధంగా ల్యాబ్ టెక్నీషియన్స్ కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. ప్రజలకు మనవి చేస్తున్నాం, ఎక్కడ కూడా ప్రజలు కూడా టెన్షన్ కానీ ఆందోళన పడాల్సి. మనం ఏదో ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తేనే మనం మంచిగా అయితే మనం కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ ఏ విధమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారో అందుకంటే మెరుగైన వైద్య సౌకర్యం ఇచ్చే విధంగా స్పెషలిస్ట్ డాక్టర్లు అందరూ కూడా ఇక్కడ అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా మెడికల్ పరంగా మెడిసిన్స్ కూడా అందుబాటులో రావడం జరిగిందనే విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ